చెన్నూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పట్టణంలోని ఏసీబీ బ్యాంకులో పనిచేసే క్యాషియర్ నరిగే రవీందర్ దాదాపు 13 కిలోల బంగారాన్ని అపహరించడంతో ఖాతాదారులు బ్యాంకు ముందు ఆందోళన చేపట్టారు. తమ బంగారం ఉందో లేదో చెప్పాలంటూ బ్యాంకులోకి చొచ్చుకొచ్చి అధికారులని ఫెరార్ చేశారు. బంగారం పోగొట్టుకున్న కస్టమర్లకు లోన్ పూర్తిగా మాఫీ చేసి బంగారం ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో వారిని సముదాయించేందుకు అధికారులు ప్రయత్నించారు. ఇప్పుడు ఎంతవరకు అని మీరు నిలబెట్టారు దానికి సమాధానం ఉంటే డెఫినెట్ గా చెప్పారు. టైం పట్టే వరకు మాత్రం అడిగేది మీ గైడ్ లైన్స్ ప్రకారం మాకు ఏ రకమైన న్యాయం జరుగుతుంది అంటే గైడ్ లైన్స్ కాంపన్సేట్ చేస్తుంది. ఈ రోజున రేటు ప్రకారం చేస్తుంది. SBI down down, SBI down down, SBI down down, SBI down down. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకులో పనిచేసే క్యాషియర్ నరిగే రవీందర్ దాదాపు 13 కిలోల బంగారాన్ని అపహరించడంతో ఖాతాదారులు బ్యాంకు ముందు ఆందోళన చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకులో పనిచేసే క్యాషియర్ నరికే రవీందర్ దాదాపు 13 కిలోల బంగారాన్ని అపహరించడంతో ఖాతాదారులు బ్యాంకు ముందు ఆందోళన చేపట్టారు. తమ బంగారం ఉందో లేదో చెప్పాలంటూ బ్యాంకులోకి చొచ్చుకొచ్చి అధికారులను ఫెరార్ చేశారు. బంగారం పోగొట్టుకున్న కస్టమర్లకు లోన్ పూర్తిగా మాఫీ చేసి బంగారం ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో వారిని సముదాయించేందుకు అధికారులు ప్రయత్నించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మౌనిక, మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఎస్బీఐ బ్యాంక్ లో క్యాషియర్ చేసినటువంటి అవకతవకలతో మాత్రం కస్టమర్లు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎస్బీఐ బ్యాంక్ లో మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ బ్యాంక్ లో క్లర్క్ గా పనిచేస్తున్నటువంటి క్యాషియర్ పనిచేస్తున్నటువంటి రవీందర్ సుమారుగా 1 కోటి రూపాయల క్యాష్, అదేవిధంగా సుమారుగా 13 కోట్ల విలువైన బంగారంతో పరారైనటువంటి నేపథ్యంలో ముఖ్యంగా కస్టమర్లందరూ కూడా బ్యాంకు ఎదుట ఆందోళన చేస్తా ఉన్నారు. తాము దాచుకున్నటువంటి బంగారం సంబంధించినటువంటి వివరాలు వెల్లడించాలి, ఒకవేళ మాకు ఏ విధంగా న్యాయం చేస్తారో తెలిపాలని చెప్పేసి కూడా గత 2-3 రోజుల నుంచి కూడా మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ బ్యాంక్ ఎదుట ఖాతాదారులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో కూడా ఎస్బీఐ బ్యాంక్ సంబంధించినటువంటి అధికారులు కూడా వాళ్ళను థ్యాంక్ యూ శ్రీనివాస్.